సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తుది అభ్యర్థుల జాబితాను అయితే రిలీజ్ చేశారు. 25 ఎంపీ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను ఈరోజు రిలీజ్ చేసిన నేపథ్యంలో అసలు 2019లో చేసినటువంటి పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులకు ఎంతమందికి ఈసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు, ఎంతమందికి మొండి చేయి చూపించారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తే, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి పేరాడ తిలక్కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ను అక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. ఆ రకంగానే ఆయనకి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వలేదు, కేవలం ఎమ్మెల్యే టికెట్ మాత్రమే ఇచ్చారు. 2024లో పేరాడ తిలక్ని అక్కడ బరిలో దించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. నెక్స్ట్ అరకు, ఇది ఎస్టీ లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ చెట్టి తనుజా రాణి ఆవిడ్ని ఈసారి ఎన్నికల బరిలో దించారు. గతంలో గొడ్డేటి మాధవిని అక్కడ పోటీ చేయించారు. అక్కడి నుంచి గొడ్డేటి మాధవి గెలిచింది. అయితే ఈసారి మాత్రం గొడ్డేటి మాధవికి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. గొడ్డేటి మాధవి అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు రిలీజ్ చేసినటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాలో కూడా గొడ్డేటి మాధవి పేరైతే లేదు. సో గొడ్డేటి మాధవికి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు అనేది మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి ఈసారి బొత్స ఝాన్సీని జగన్మోహన్ రెడ్డి బరిలో దించబోతున్నారు. గతంలో 2019లో ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఈసారి ఎంవివి సత్యనారాయణకి ఎంపీ అవకాశం కాకుండా ఎమ్మెల్యే అవకాశం కల్పించారు. ఆయనకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. విశాఖ లోక్సభ నుంచి బొత్స ఝాన్సీని ఈసారి పోటీ చేయించే యోచనలో భాగంగానే ఆవిడ పేరును ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఆడారి రమాదేవి ఈవిడ రానున్నటువంటి ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతోంది. గతంలో బీశెట్టి వెంకట సత్యవతి ఈవిడ పోటీ చేశారు. ఈవిడ పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి సత్యవతి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. అక్కడ అంటే అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఆడారి రమాదేవి ఈవిడ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ స్థానం కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 2024 లిస్టులో గూడూరి శ్రీనివాస్ని రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఈసారి పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా, అందుకే ఆయన పేరుని ఖరారు చేసి ఆయన పేరుని ఈరోజు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో అక్కడ మార్గాని భరత్ గెలిచాడు ఎంపీగా, కానీ ఈసారి మాత్రం మార్గాని భరత్కి ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ అమలాపురం నియోజకవర్గం నుంచి ఈసారి బరిలో రాపాక వరప్రసాద్, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరును కూడా ప్రకటించారు. ఆయన గతంలో 2019లో జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ మధ్య కాలంలోనే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిన నేపథ్యంలో ఆయనకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఏకంగా అమలాపురం లోక్సభ స్థానం నుంచి అయితే అవకాశం కల్పించారు. గతంలో పోటీ చేసినటువంటి చింతా అనురాధ, అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధకి ఈసారి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవిడకి అసలు అవకాశం ఇవ్వలేదు. అలాగే ఎంపీ అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఆవిడకైతే అవకాశం ఇవ్వలేదు. నెక్స్ట్ నరసాపురం లోక్సభ స్థానం నుంచి గూడారి ఉమాబాల ఈవిడ్ని వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దింపబోతున్నారు. ఆవిడనే అభ్యర్థిగా ఈరోజు ప్రకటించారు. గతంలో 2019లో అక్కడ రఘురామకృష్ణంరాజు పోటీ చేసి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన
సంవత్సరం లోపే అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక ఆయన వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటూ వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా, వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా ఆయన పేరు తెచ్చుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను వివరించేందుకు రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డిని రచ్చకీడ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. సో అందుకని ఈసారి రఘురామకృష్ణరాజుకి అక్కడ అవకాశం ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే యోచనలో అసలు లేడు. అతను ఇప్పుడు కూటమి అభ్యర్థిగా అక్కడ బరిలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గూడూరి ఉమాబాలని రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో అయితే దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి కారుమూరి సునీల్ కుమార్, ఇతను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. గతంలో కోటగిరి శ్రీధర్ ఈయన పోటీ చేసి ఏలూరులో గెలిచారు. కానీ కోటగిరి శ్రీధర్ గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి టికెట్ కేటాయించలేదు. కోటగిరి శ్రీధర్కు జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. ఈసారి కారుమూరి సునీల్ కుమార్కు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. నెక్స్ట్ విజయవాడ లోక్సభ స్థానం నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ బరిలో కేసినేని నాని దిగబోతున్నారు. గతంలో పొట్లూరి వరప్రసాద్ పీవీపీ గారు అక్కడ పోటీ చేసి కేసినేని నాని మీదే ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈసారి పొట్లూరి వరప్రసాద్కి కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసినేని నానికి అవకాశం ఇచ్చారు. కేసినేని నాని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోని చేరడం జరిగింది రీసెంట్గా. సో ఈ నేపథ్యంలోనే విజయవాడ సీటు కేసినేని నానికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలారి రోసయ్య బరిలో దిగబోతున్నారు. గతంలో మోదుగుల వేణుగోపాలరెడ్డి 2019లో మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. సో అసలు మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ రెండూ ఇవ్వలేదు. సో మోదుగుల వేణుగోపాలరెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. నెక్స్ట్ నర్సరావుపేట లోక్సభ బరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఈసారి బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ గతంలో 2019లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన పోటీ చేసి గెలవడం జరిగింది. రీసెంట్గా శ్రీకృష్ణదేవరాయలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్థానం కొంచెం ఆసక్తికరంగా మారింది. అసలు అనిల్ కుమార్ యాదవ్ది ఆయనది పల్నాడే కాదు, నెల్లూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనకి స్థానచలనం చేసి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని బరిలో దింపబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు లోక్సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. గతంలో మాగుంట శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు ప్రధానంగా వినిపించడంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి అక్కడ అవకాశం కల్పించలేదు. అక్కడ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి బదులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కూడా అసలు ప్రకాశం జిల్లా కాదు, ఆయనది చిత్తూరు జిల్లా. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఈసారి బరిలో దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఈసారి చలమలశెట్టి సునీల్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో 2019లో వంగా గీత అక్కడ పోటీ చేసి గెలిచారు. వంగా గీతకి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఎంపీగా వద్దు, ఎమ్మెల్యేగా పోటీ చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడని పోటీ చేయించే విధిగా పీఠాపురం నుంచి ఆవిడ పోటీలో దిగబోతున్నారు. నెక్స్ట్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి డివై రామయ్య రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన
ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో సంజీవ్ కుమార్ గారు పోటీ చేసి అక్కడ గెలిచారు. ఈసారి సంజీవ్ కుమార్ గారికి సీట్ లేదని చెప్పడంతో ఆయన అసంతృప్తికి లోనై వైఎస్ఆర్సీపీని వీడి వైఎస్ఆర్సీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు, అందుకే నేను పార్టీ మారుతున్నానంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీని వీడారు. ఈ నేపథ్యంలోనే డివై రామయ్యను అక్కడ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అనంతపురం నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే అనంతపురం లోక్సభ స్థానం ఈసారి శంకర నారాయణకి దక్కింది వైఎస్ఆర్సీపీ నుంచి. గతంలో తలారి రంగయ్య అక్కడ పోటీ చేసి గెలిచారు. తలారి రంగయ్యకి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అవకాశం ఇవ్వలేదు, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈసారి అనంతపురం లోక్సభ స్థానం నుంచి శంకర్ నారాయణని బరిలో దించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసి ఆయన పేరును ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ హిందూపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి జె శాంత బరిలో దిగబోతున్నారు. గతంలో 2019లో గోరంట్ల మాధవ్ సిఐ అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. ఈసారి గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. గోరంట్ల మాధవ్ పైన అనేక అభియోగాలు అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆయనకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. జె శాంతకి ఆ ప్లేస్లో అవకాశం అయితే కల్పించారు. నెక్స్ట్ తిరుపతి లోక్సభ స్థానం నుంచి డాక్టర్ గురుమూర్తి ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగబోతున్నారు. గతంలో బల్లి దుర్గా ప్రసాదరావు ఈయన పోటీ చేశారు. అనారోగ్య కారణం చేత ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా గురుమూర్తి గారు అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. గురుమూర్తి గారికి మళ్ళీ తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఈసారి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఈసారి ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఈసారి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 25 ఎంపీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేశారు. గతంలో బల్లి దుర్గాప్రసాద్ రావు ఈయన తిరుపతి నుంచి ఎంపీగా 2019లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల చేత ఆయన మరణించడంతో ఆ ప్లేస్ని గురుమూర్తికి ఇవ్వడం, ఇప్పుడు మళ్ళీ తిరిగి గురుమూర్తికి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓవరాల్గా 25 లోక్సభ స్థానాల్లో 16 స్థానాల్లో బీసీలకి, 4 స్థానాల్లో ఎస్సీలకు, 1 స్థానంలో ఎస్టీకి, మిగతా 4 స్థానాల్లో ఓసీకి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశం ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక ప్రకటించడం జరిగింది.